మత మార్పిడి లేనే లేదు, మత మార్పిడి చేయకూడదు, మత మార్పిడి చేయమని ఖురాన్ ఎక్కడా చెప్పలేదు. మరి స్టేజెస్ మీద మీరు తొందరలో ఖయామత్కి గురవుతారు, నరకానికి పోతారు, స్వర్గం కావాలి అని అంటే అన్నని విశ్వసించండి, అంతిమ దినము సమీపంలో ఉంది అని చెప్పే బోధిస్తున్న యాక్చువల్గా చేయాల్సింది దావా పండితుల పరిస్థితి ఏంటి? లేదు, అసలు యాక్చువల్గా చేయాల్సింది దావా పండితులంతా అబద్ధపు బోధకులు అని ముద్రేయొచ్చు. అందరూ కాదు, ఎవరైతే మత మార్పిడికి గురి చేస్తున్నారో వాళ్ళు. ఎవరైనా ఒకరు వారి వర్గం వైపు పిలుస్తున్నారంటే తప్పు. అంటే హిందువులుగా మారుమనడం కూడా తప్పే. ఎవరు కూడా ఒక వర్గం వైపు పిలుస్తున్నారు నేను చూడలేదు. చూడండి ఇక్కడ వర్గం అంటే మతమే కాకపోవచ్చు. హిందువులో నుంచి వైష్ణవులు వచ్చేసి శైవత్వం తప్పు, వైష్ణవమే తప్పు కరెక్ట్ అని బోధించుకున్న వర్గ విభేదమే కదా. తన వర్గం వైపుకు, తన మతం వైపు, వర్గం వేరు మతం వేరు కదా సార్. ఇప్పుడు మతంలో వర్గాలు ఉన్నాయి, మతంలో వర్గాలు ఉన్నాయి సార్. హిందుత్వంలో వర్గం ఉంది కానీ మతం లేదు. ఎందుకు చెప్పండి? శైలవులు ఎప్పుడు కూడా మా మతంలోకి రండి అని అన్నారు కదా. అల్టిమేట్గా మేము హిందువులమే, కానీ దేవుళ్ళని ఏ రకంగా కొలవాలి, ఏ రకమైనటువంటి పద్ధతులను అవలంబించాలి అనేదే గొడవ తప్పితే కానీ మీరు హిందూ మతంలోకి రండి అని ఏ హిందూ అన్నట్టు నేను చూడలేదు. కానీ మీరు క్రిస్టియన్లుగా మారండి అని బోధిస్తూ ఉంటుంది, మీరు ముస్లింగా మారండి అని బోధిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కూడా హిందువులుగా మారుతున్నారు. అమెరికన్స్ హిందువులుగా మారుతున్నారు, రష్యన్స్ హిందువులుగా మారుతున్నారు, హిందూ దేవతలను వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు అని చెప్పేసి వైరల్ అవుతున్నాయి. అంటే హిందూ ధర్మమే అసలు, హిందూ మతంలోకి వచ్చేయాలి అని చెప్పేసి. అంటే ఈ మధ్యన క్రైస్తవులని, ముస్లింలను చూసి హిందువులు కూడా నేర్చుకున్నారు కొంతమంది. వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు, మేము చేయొద్దు అని చెప్పి మేము కూడా చేయడం మొదలు పెట్టేశారు. యాక్చువల్గా ఇలా జరుగుతుంది, మనం చూసాం, మీకు కూడా తెలుసు, మీడియాలో ఉన్న వ్యక్తి మీకే ఎక్కువ తెలుసు ఉండాలి. యాక్చువల్గా ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం సార్. మత మార్పిడి చేయాలా, అసలు ఖురాన్ కోరుకుంటుంది ఏంటి? దాంట్లో ఖురాన్లో మీరు చూసినట్లయితే 7వ సూరా ఓపెన్ చేయండి, 35వ వాక్యంలో, పేజ్ నెంబర్ 204, 34వ ఆయత నుంచి ఉంది కదా అక్కడ. దీన్ని చదవమని చెప్తుంది 35వ ఆయత, అంటే 5వ లైను. ఆదము సంతానమా, కనిపించిందా సార్? 204వ పేజీ, 7వ సూర ఆరాఫ్, 35వ వాక్యం. 35వ వాక్యం అంటే 34 తర్వాత 5వ వాక్యం. ఆదము సంతానమా. ఆదము సంతానం అంటే ఎవరు సార్? మనుషులందరూ. ఆదాము సంతానమా అంటే మానవులందరూ అని చెప్పేసి. మానవుడు సంతానం అంటే మనందరం కూడా ఆయన సంతానం కాబట్టి మానవులందరికీ చెప్పబడుతున్న వాక్యం ఇది. జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ మీ వద్దకు స్వయంగా మీలో నుండే నా ఆయతులను అంటే నా వాక్యాలను వినిపించే ప్రవక్తలు వచ్చినప్పుడు అవిధేయత నుండి తనను తాను కాపాడుకుంటూ తన వైఖరిని సంస్కరించుకునే వానికి భయం కానీ దుఃఖము కానీ కలిగే అవకాశము లేదు. అంటే ఇక్కడ ఏం చెప్పడం ఉంది? ఎవరైతే తమ వైఖరిని సంస్కరించుకుంటారో వారికి భయం లేదు, దుఃఖం లేదు. ఎవరైతే మతం మార్చుకుంటారో వారికి భయం లేదు, దుఃఖం లేదని ఉందా? సంస్కరించుకోవని చెప్తుందా? మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే మీకు భయము లేదు. సరిదిద్దుకోండి, సంస్కరించుకోండి. ఏం సంస్కరించుకోవాలి? మనిషిలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి రెస్పాన్సిబుల్ మైండ్ సెట్, ఒకటి ఇర్రెస్పాన్సిబుల్ మైండ్ సెట్. రెస్పాన్సిబుల్ మైండ్ సెట్ అంటే ఏంటిది? నేను చేసే ప్రతి పని కూడాను జవాబుదారీగా ఉన్నాను. అంటే నేను మంచి చేస్తే నేను మంచిని యాక్సెప్ట్ చేయాలి, చెడును దూరం చేయాలి. ఎందుకు? నేను చేసే ప్రతి కర్మకి ప్రతిఫలం ఉంది, కర్మఫలం ఉంది. కర్మఫలం ఇచ్చేది ఎవరు? పైన ఉన్న పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన కర్మఫలాన్ని ఇస్తాడు. కాబట్టి నా జీవితానికి నేను అకౌంటబుల్గా ఉన్నానని బాధ్యతాయుతంగా ఉండాలి. సో మానవత్వంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎలా ఉంటుంది అంటే నీలో నువ్వు సంస్కరించుకోమని ఉంది కానీ మతం మారమని లేదు. మతం మారమని అయితే యావత్ ఖురాన్లో ఎక్కడ లేదా సార్? లేదు, పూర్తి ఖురాన్లో ఎక్కడ కూడా మతం మారమని లేదు. ఇప్పుడు దావ మైదానంలో దావ పండితుల పరిస్థితి ఏంటి? సంస్కరించుకోవాలి సార్. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు వెంకట్రావు ఆయన ఒక గజ దొంగ అనుకుందాం, దొంగతనాలు చేస్తుంటాడు. ఆ వెంకట్రావుని కొంతమంది క్రైస్తవులు కలిసేసి మాట్లాడి మా మతంలోకి వచ్చేసాయని చెప్పారు. ఆయన వెంకట్రావు కాస్త క్రైస్తవుడిగా మారిపోయాడు. ఏంటి? జాన్ పాల్ అయిపోయాడు. పేరు కూడా పెట్టేశారు మీరు, జాన్ పాల్ అయిపోయాడు. అంటే మతం మారిపోయాడు, పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు ఊరు కూడా మారిపోవాలి. ఊరే ఉంది, గుడికి వెళ్ళామని చర్చికి వెళ్ళడం మొదలు పెట్టేశాడు. కానీ ఒకటి మారలేదు. ఏం మారలేదు? అది బుద్ధి మారకుండా ఆ దొంగ వెంకట్రావు కాస్త దొంగ జాన్ పాల్గా ఉన్నాడు. ఇప్పుడు సమీకరణాలు సమకూర్చుకోలేదు లోపల.
అయితే కొంతకాలానికి ఆ జాన్ పాల్ దగ్గరికి ముస్లిం వెళ్ళాడు అనుకున్నాం. ముస్లిం వెళ్ళేసి ఆయనకు అది చెప్పి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి ఆయన ముస్లింగా మార్చేశాడు. ఇప్పుడు ఆయన పేరు అబ్దుల్లా అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. బ్రదర్ సిరాజ్ అయిపోయింది. అలా కాదులేండి, అబ్దుల్లా ఆయన పేరు ఇంతకు ముందు శివరామరాజు ఉండే, అబ్దుల్లా బ్రదర్ సిరాజ్ ఏదో పేరు పెట్టుకున్నారు అనుకో. యాదగిరి అయిపోయింది, అయితే మల్లేష్ కూడా అయిపోయింది. ఒక వ్యక్తి గురించి మనం ప్రస్తావించడం కరెక్ట్ కాదు అలా. అయితే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఆ జాన్ పాల్ అనే వ్యక్తి ఒక ముస్లింగా మారాడు, కానీ అతను బుద్ధి మారకపోతే, అతను దొంగ అబ్దుల్లాగానే ఉంటే ఏం లాభం చెప్పండి? పేరు మారినంత మాత్రాన మత మార్పిడి వల్ల కాదు, మనిషి సంస్కరణ జరగాలి. దేవుడి వాక్యంని చదివి దేవుడిని తెలుసుకొని సంస్కరించుకోవాలి తప్పితే గాని పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, పైవాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, నా కర్మలకి ప్రశ్న అడుగుతాడు, అకౌంటబిలిటీ ఉంది, జవాబుదారీగా ఉండాలి. ఏ పేర్లు మార్చుకున్నా లాభం లేదు. మత మార్పిడి సంస్కరించుకొని చెప్తుంది, చేయకూడదు. సంస్కరించుకొని చెప్తుంది. మత మార్పిడి అనేది చేయకూడదు. మతమే తప్పంట నేను. మతమే తప్పనప్పుడు మత మార్పిడి తప్పైపోతుంది. పూర్తి ఖురాన్లో మత మార్పిడి ఎక్కడ లేదు. ఇప్పుడు సంస్కరించుకొని చెప్తుంది. మరి ఇప్పుడు ఇస్లాం సోదరులు లేదా హిందూ సోదరులు ఇస్లాంని స్వీకరించేటప్పుడు సున్నతి ఎందుకు చేయించుకోవాలి, లేదా ఇస్లాంలోనే ఉంటూ సున్నతి ఎందుకు చేయించుకోవాలి, అది తర్వాత క్వశ్చన్ సార్. ఫస్ట్ మతం మారిన తర్వాత ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలట. చేసుకున్నారో లేదో నాకు తెలియదు. గతంలో నా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి బ్రదర్ సిరాజ్ గారు అసలు నేను అన్నాను సున్నతి చేయించుకోవచ్చు చేయించుకోకపోవచ్చు అన్నాడు, కానీ అసలు మీరు చేయించుకున్నారా లేదా అనే ప్రశ్న నేను అడగలేకపోయాను. నేను ఆయన చూడండి, అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం అయి ఉండొచ్చు. ఇక్కడ సున్నతి గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ సున్నతి అనేది ఏంటిది అంటే ఇబ్రాహిం అనే ప్రవక్త యొక్క సాంప్రదాయం అని చెప్తారు. ఓకేనా? అసలు ఇది ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఎందుకు సున్నతి పెట్టుకోవాలి? అబ్రాహం యొక్క సాంప్రదాయము. అయితే ఎందుకని ఈ సున్నతి పాటించమని చెప్పాడు అంటే, పురుషాంగం ఏదైతే ఉందో, పురుషాంగానికి ముందు ఏదైతే చర్మం ఉంటుందో, ఎక్స్ట్రా చర్మం వల్ల పరిశుభ్రత మెయింటైన్ అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పరిశుభ్రత మెయింటైన్ చేయడం కోసము ఆ ముందు చర్మంగా ఏదైతుందో దాన్ని తీసేయడం వల్ల పరిశుభ్రత ఎక్కువగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రంగా ఉండడం కోసం ఈ విధంగా ఉండమని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వచ్చిన ప్రతి ప్రవక్త అనుచర సమాజం అందరూ కూడా సున్నతి చేయించుకుంటూ వస్తున్నారు. యూదులు సున్నతి చేయించుకుంటారు, క్రైస్తవులు సున్నతి చేయించుకుంటారు, ముస్లింలు సున్నతి చేయించుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చేయించుకోవట్లేదేమో. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ సున్నతి యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రవక్తల సాంప్రదాయము. అసలు ఎందుకు చేయించుకోవాలి అంటే పరిశుభ్రత కోసమే. ఎందుకంటే ధర్మంలో సగభాగం పరిశుభ్రత అని చెప్పడం జరిగింది. పరిశుభ్రత అంటే పరిశుభ్రత లేనప్పుడు ధర్మం పరిపూర్ణం కాదు కదా. కాబట్టి పరిశుభ్రంగా ఉండడం కోసం సున్నతి చేయించుకోండి, దానివల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ ఇది ప్రవక్త సాంప్రదాయం అనే ఆలోచనతో చేస్తున్నాయి. ప్రవక్త ఇబ్రాహిం ప్రవక్త సాంప్రదాయం ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి పుణ్యాలు ఉంటాయి, అంటే ఒక ఆచరణ కోసం అని చెప్పేసి. అయితే ఇది నియమమా ఇస్లాంలో? ఎస్, ఇస్లాంలో పరిశుభ్రతగా ఉండడం నియమమే, ఇది కండిషనే. అయితే మరి సున్నతి చేయించుకోవాలా? నేను చెప్తాను, చేయించుకోండి. ఎందుకు చేయించుకోవాలి? మీ దానివల్ల లాభాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయి, శారీరక లాభాలు, ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. అయితే ఈరోజు క్రైస్తవులు ఎందుకు చేయించుకోవట్లేదు అంటే యేసువారు చేయించుకున్నట్టుగా బైబిల్లో ఉంది. యేసువారు ఎక్కడ కూడా ఉన్నట్టు అనిపించలేదు సార్. ఒక్క నిమిషం చూస్తాను నేను. సున్నతి ఒడుగులు అని ఏదో ఫెస్టివల్ లాగా చేశారు అనేది ఉంటుంది అన్నట్టు చెప్పారు, కానీ ఎంత వాస్తవం అనేది తెలియదు. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం 21వ వాక్యం చూస్తే, 2వ అధ్యాయం 21వ వాక్యంలో యేసువారి గురించి అక్కడ ఉంటుంది. 2వ అధ్యాయం లూకా సువార్త 21వ వాక్యంలో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టిరి. ఏ రోజు పెట్టారు యేసు అనే పేరు? 8వ రోజు పెట్టారు. ఏ రోజు అది? ఆయనకు సున్నతి చేసేటువంటి రోజు అది, 8వ రోజున. అంటే యేసువారికి సున్నతి చేశారు ప్రవక్తలందరూ. ఎందుకంటే అబ్రహాం యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి ప్రవక్తలు వీరందరూ కాబట్టి ప్రవక్తలందరూ కూడా వీరందరూ సున్నతి చేయించుకున్నారు. అంటే సున్నతి చేయించుకోవటము నియమంగా ఉందా అంటే నియమంగానే ఉంది, పరిశుభ్రత కోసం. యేసుప్రభుల వారు సున్నతి చేయించుకున్నారు అనే దాన్ని క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయాల్సింది కదా, బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది, చేయాల్సింది. అయితే క్రైస్తవులు అందరూ దాదాపు చేయించేసుకుంటారు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేయించుకోరు, అది వేరే విషయము. మీరు వెస్టర్న్ వెళ్ళి చూడండి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి యూదుడు, ప్రతి ముస్లిం కూడా సున్నతి చేయించుకుంటారు. ఎందుకంటే దానివల్ల ఉన్నటువంటి ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి, బైబిల్ కూడా చెప్తుంది. కాకపోతే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు సున్నతి చేయించుకునేది శరీరానికి కాదు చేయాల్సింది, హృదయానికి సున్నతి చేయించుకోవాలి, హృదయంలో ఉన్న చెడులు తీసేయాలి అని ఈ విధంగా
ఇప్పుడు కూడా ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మాన్ని ఎందుకంటే యేసువారు ఏమన్నారంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదన్నారు. ధర్మశాస్త్రంలో ఏముంటాయి, విశ్వాసాలు ఉంటాయి, ఆచరణలు ఉంటాయి. దాన్ని కొట్టేయడం విధంగా కొంతమంది మార్పులు చేర్పులు జరుగుతాయి. అలా జరిగింది ఇది, అది వేరే విషయం. అయితే ఇది ధర్మంలో నియమంగా ఉందా అంటే ఖచ్చితంగా నియమంగా ఉంది అని చెప్పాలి. ప్రతిదానికి కూడా సార్ ఒక నియమం ఉంది అంటే ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనా? ఎస్, చేయించుకోవాల్సిందే, చేయించాల్సిందే. సున్నతి చేయించుకోకపోతే నరకంలోకి వెళ్ళిపోతారా? అలా ఏం లేదు. ఓకే, నియమాలు వేరు, యమ నియమం వేరు. అవునా? అంటే ప్రిన్సిపల్స్ వేరు, కోర్ ప్రిన్సిపల్స్ వేరు. ఓకే, కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవునా లేదా? కాబట్టి ఇది ప్రిన్సిపల్గా ఉంది ఖచ్చితంగా. ఇది చేయించుకుంటేనే ముస్లిం, చేయించుకోకపోతే ముస్లిం కాదు అని చెప్పలేము. ఓకే, అంటే చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అనేది చేయించుకోవటము హైలీ రికమెండెడ్ ప్రిన్సిపల్. ఓకే, చేయించుకుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. పరిశుభ్రతనే ధర్మంలో సగభాగం కాబట్టి చేయించుకోవడం వల్ల మీకు అనేక లాభాలు ఉన్నాయి. కానీ సున్నతి చేయించుకోకపోతే కనీసం కలిమ కూడా చదవనివ్వరు, కనీసం మసీద్లోకి రానివ్వరు, దర్గా లోపలికి రానివ్వరు అనేది చెప్పి అది చాలా మంది అంటుంటారు. వాస్తవం కాదు అది. యాక్చువల్లీ అలా చేస్తే తప్పది. ఓకే, అలా ఎవరైనా అలా చేస్తున్నారు రానిపోతే తప్పదు. చేసినా చేసుకోకపోయినా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, నేను నా మానసికంగా నేను సంస్కరించుకుంటాను, నేను చెడులు చేసేవాడిని, నేను అనైతికత ఉంది, నైతిక విలువలతో బతికేస్తాను, మంచిగా బతుకుతాను, మానవత్వంతో బతుకుతాను, ఆ భగవంతుడిని నమ్ముకుంటాను అంటే నువ్వు సున్నతి చేయించుకుంటేనే దేవుని నమ్మినట్టు అన్న రూల్స్ అలా ఏం లేదు. తదుపరి ప్రశ్న, ఆవు మాంసం అనేది తినొచ్చా తినకూడదా? ఇది $1 మిలియన్ క్వశ్చన్ సార్. చాలాసార్లు ఖురాన్లో కొన్ని చోట్లలో ఆవు మాంసం తినరాదు, పాలు పెరుగు తినొచ్చు, కానీ మీరు ఆవు మాంసం తినకూడదు అనేది చెప్తుంటారు. ఒకటి. ఇంకో కాంట్రడిక్షన్ ఏముంది అని అంటే ఆవు మాంసాన్ని తినొచ్చు, ఏ జంతువులాగానైనా ఇది కూడా మాకు ఒక జంతువే అనేది ఇంకో కాంట్రడిక్షన్ ఉంది. ప్రవక్త వారు అసలు ఆవు మాంసాన్ని గురించి ఏమన్నా మాట్లాడినట్టు ఖురాన్లో ఉందా అని అంటే కొన్నిసార్లు తినొద్దు అని అన్నట్టుంది అని అంటారు కొంతమంది. అసలు ఆ ప్రస్తావన ఎక్కడ లేదు, అన్ని యానిమల్స్ లాగా ఇది కూడా మాకు అన్నట్టు అనే పరిస్థితి కనపడతా ఉంది. సో ఆవు మాంసం తింటారా తినరా? చూడండి, యాక్చువల్లీ అయితే వ్యక్తిగతంగా బ్రదర్ షఫీ ఎప్పుడైనా ఆవు మాంసం తిన్నాడా తినలేదా? యాక్చువల్లీ ఇక్కడ విషయం రెండు ఉన్నాయి సార్. ఆవు మాంసం తినొచ్చా తినకూడదా అన్నది ఒకటి, మీరు తిన్నారా తినలేదా అన్నది ఒకటి. నేను తిన్నానంటే అనేక సార్లు తిన్నాను, దాంట్లో కాంట్రడిక్షన్ ఏం లేదు. ఎందుకంటే మన గోమాంసం తిన్నారా? గోమాంసం అనేక సార్లు తిన్నాను. ఇప్పుడు తింటున్నారా సార్? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చిందా? మీరు ఎప్పుడైనా గోమాంసం తిన్నారా? గుండె మీద చేసుకుని చెప్పండి. నేను ఎప్పుడు తినలేదు సార్. ఎప్పుడు తినలేదు. ఒకవేళ పెట్టినా నేను తినను. పెట్టినా తినరు. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే మన భారతదేశంలో పాలు ఇచ్చేటటువంటి ఆవులు వేరున్నాయి, పాలు ఇవ్వకుండా మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత వీటిని వధించవచ్చు అని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్గా చేస్తున్నట్టు విషయం ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది శారీరకంగా జబ్బులు వచ్చేటువంటి అది తింటాం అనారోగ్యం వస్తుందా, లేకపోతే అది చట్ట ప్రకారంగా నేరంగా ఉందా అంటే చట్ట ప్రకారంగా నేరంగా లేదు. అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ ఆవు అనేది ఒక రాజకీయ నినాదంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అనేక రాష్ట్రాలలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఒక విధంగా, బీజేపీ ప్రభుత్వం లేని దగ్గర ఒక విధంగా. అవునా? ఇది ఆహారపు విషయంలో రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు. మొదటి ఫస్ట్ విషయం. ఇక్కడ ఇంకా చెప్పాలంటే గోమాంసము నిషేధము అని చెప్తున్నారు. నిజంగా ఇది నిషేధిస్తే అందరూ నిషేధించాల్సిందే, నేను దాన్ని రెస్పెక్ట్ ఇస్తాను. పూర్తి ప్రపంచంలో అతి ఎక్కువగా కౌ మీట్ సప్లై అవుతుంది ఎక్కడి నుంచి అంటే భారతదేశం నుంచి ఉంది ఎక్స్పోర్ట్. చాలాసార్లు చెప్తుంటారు హిందూ యొక్క ఫ్యాక్టరీస్లో నుంచే అవుతున్నాయి, ఇది బీజేపీ వాళ్ళకి తెలియదా అని అంటుంటారు. దీనికి అథెంటిక్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పోరాడడానికి నేను సావనైనా చేస్తాను, కానీ పోరాడే ప్రయత్నం అయితే చేస్తాను సార్. అయితే ఇప్పుడు గోమాంసం తిన్నారు అని అన్నారు, దాంతో పర్లేదు, కానీ ఇప్పుడు తింటున్నారా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు కూడా తింటూనే ఉన్నాను. చాలా పెద్ద కాంట్రవర్సీలో ఉంటారు మీరు. మరి అన్ని గ్రంథాలను గౌరవిస్తున్నా అని అంటున్నారు. గోవు మాకు ఖచ్చితంగా ఏ రకంగానూ చూసినా మాకు గోమాత. ఒక మాట చెప్తాను నేను గోవుని కోసి తినట్లేదు. మొదటి విషయము. గోమాంసం గురించి ఎక్కడైతే నేను వెళ్తానో అక్కడ ఒకవేళ మీట్, అది బీఫ్ మీట్ పెడితే నేను తింటాను, దాన్ని రిజెక్ట్ చేయను నేను. అవునా? అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే గోవుని ఎందుకని ఇక్కడ చట్ట ప్రకారంగా నిషేధించట్లేదు